అందరికీ తెలుసు, ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో గురవయ్య అనే వ్యక్తి ఏదో రెడ్ పాయిజన్ తాగి హాస్పిటల్లో సాయి హాస్పిటల్లో మన ఫిజిరాల్లో జాయిన్ అయినట్టు ఆయనేమో ఎస్ఐ గారు స్టేషన్ పిలిచి హరాస్ చేశారు, అందువల్ల తాగానని చెప్తున్నట్టు మన సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ఈ ఎస్ఐ గారు ఈ గురవయ్యని క్రైమ్ నెంబర్ 56/26 అది ఈ నెల 6/8/26 రిజిస్టర్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తము ఆయన పిలిపించారు. నిన్న పిలిపించి ఆయన ఎంక్వైరీ చేసి 41 నోట్స్ కూడా ఇచ్చి పంపించారు ఇంటికి. అంతేగాని ఆ కేసులో దర్యాప్తు నిమిత్తం మాత్రమే ఆయన పిలిపించి మళ్ళీ ఇంటికి పంపించేశారు. అంతకుమించి అందులో ఏమీ జరగలేదు. బట్ ఆయన మాత్రం ఎందుకో మనస్తాపం చెంది నేను పురుగుల మందు తాగానని చెప్పాడు, ఫ్యాట్ పాయిజన్. మెడికల్ ఇంటిమేషన్ వస్తే దాన్ని మేము దర్యాప్తు చేసి చట్టపరంగా తన చర్యలందరూ కూడా తీసుకుంటాము. ఈయన ఇంతకుముందు కూడా 1 మంత్ బ్యాక్ పిలిపించారని కూడా ఎలిగేషన్ చెప్తున్నాడు. 1 మంత్ బ్యాక్ పిలిపించడం కరెక్ట్. ఎందుకంటే ఈయన 66/23 అని 23లో కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంది పోలీస్ స్టేషన్లో. మాకు నెక్స్ట్ మంత్ 9వ తారీఖు లోక్ అదాలత్ ఉంది, నేషనల్ లోక్ అదాలత్. నెక్స్ట్ మంత్ 29వ తారీఖు అండి, సెప్టెంబర్లో. ఆ లోక్ అదాలత్లో ఈ కాంపౌండబుల్ కేసులన్నీ కూడా రాజీ చేయడానికి మేము పిలిపిస్తున్నాము. అందులో భాగంగా ఈ కేసులో కూడా ఆయన పిలిపించి మాట్లాడారు రాజీ అవ్వమని. ఆయన రాజీ అవ్వట్లేదు. సో ఆ విషయంలో అప్పుడు పిలిపించారు. ఇప్పుడు కేసు ఉంది కాబట్టి ఇప్పుడు పిలిపించారు. అంతేగాని ఆయన ఏ విధమైన హరాస్మెంట్ లేదు. ఆయన ఏమైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా మీ గురజాల నియోజకవర్గం మీకు తెలుసు, పొలిటికల్గా హైలీ సెన్సిటివ్ ఏరియా ఇది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకి. సో ఈ పొలిటికల్ గేమ్లో ఇటువంటి ఆరోపణలు మా మీద పెడుతున్నారు యాక్చువల్లీ. సో ఇటువంటి ఆరోపణలు పెడితే మేము కొద్దిగా తగ్గుతామని నా ఉద్దేశం. మా ఉద్యోగ నిర్వహణ చేయకుండా అడగడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము మాత్రం చట్ట ప్రకారం చేసుకెళ్తున్నాం, అలాగే చేస్తాం.